కేరళలోని వయనాడ్ జిల్లాలో తెల్లవారుజామున భారీ కొండ చర్యలు విరిగిపడి 19 మంది మరణించారు. అందరూ కూడా గాఢ నిద్రలో ఉండగా ఈ ఘోరం సంభవించింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వయనాడ్ జిల్లాలో మెప్పాడి సమీపంలో వివిధ ప్రాంతాలలో తెల్లవారుజామున భారీ కొండ చర్యలు విరిగిపడ్డాయి. మట్టి దిబ్బల కింద వందలాది మంది చిక్కుకుపోయారు. కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం, అగ్నిమాపక బృందం, జాతీయ విపత్తు స్పందన దళాలు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. భారీ వర్షాలు కురుస్తూ ఉండటంతో సహాయక చర్యలకు అంతరాయం కలుగుతోంది. ఈ ప్రమాద ఘటన సమాచారం తెలియగానే ప్రధాని నరేంద్ర మోదీ కేరళ సీఎం పినరయ్ విజయన్ కి ఫోన్ చేసి సహాయ చర్యల గురించి అప్రమత్తం చేశారు. భారతీయ వాయుసేన నుంచి 2 హెలికాప్టర్స్ పంపేందుకు ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలిపారు. కేంద్ర మంత్రి సురేష్ గోపి, బీజేపీ చీఫ్ జేపీ నడ్డాలకు ప్రధాని ప్రత్యేక ఆదేశాలను జారీ చేశారు. ఈ ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50,000 నష్టపరిహారాన్ని కేంద్రం ప్రకటించింది. మెప్పాడి ముండకైలో ఇప్పటి వరకు 5 మృతదేహాలు లభ్యమయ్యాయి. అయితే వందలాది వాహనాలు కొట్టుకుపోయాయి. చురల్మల్ల పట్టణం కొంత భాగం వరకు తుడుచుపెట్టుకుపోయినట్లుగా సమాచారం. అనేక ఇళ్లు ధ్వంసమైపోయాయి. పాఠశాలలు పూర్తిగా నీట మునిగింది. మెప్పాడి ముండకై ప్రాంతంలో ఇంత పెద్ద విపత్తును వయనాడ్ ఎన్నడూ కూడా చూడలేదని స్థానికులు తెలిపారు. ముండకైలో అర్ధరాత్రి 1 గంటకు, ఆ తరువాత తెల్లవారుజామున 4 గంటలకు 2 సార్లు కొండచర్యలు విరిగిపడినట్లుగా స్థానికులు వెల్లడించారు. 400కు పైగా కుటుంబాలపై ఈ ప్రభావం ఉన్నట్లుగా తెలిపారు. చాలా మంది ఆచూకీ ఇంకా తెలియరాయడం లేదని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని రెవెన్యూ మంత్రి కె రాజన్ చెప్పారు. సహాయక చర్యల కోసం హెలికాప్టర్ను వినియోగిస్తున్నామని అన్నారు. 16 మందికి మెప్పాడిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నట్టుగా ఆయన తెలిపారు. కేరళలోని వయనాడ్ జిల్లాలో మెప్పాడి సమీపంలోని వివిధ ప్రాంతాలలో భారీ కొండ చర్యలు విరిగిపడిన ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. కొండ చర్యలు విరిగిపడిన వార్త విని ఆవేదనకు గురయ్యానని, మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నట్టుగా ట్వీట్ చేశారు ఆయన. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? అయితే కేంద్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించినట్టు తెలుస్తోంది. ఇక అక్కడ విపత్తు శాఖ ఎటువంటి చర్యలను తీసుకుంటోంది? కేరళలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల వాయనాడ్లోని మెప్పాడిలో విషాదం చోటు చేసుకుంది. అంటే కొండ చర్యలు విరిగిపడటం ద్వారా ఆ కొండ చర్యల కింద వందలాది మంది చిక్కుపోయినట్లుగా సమాచారం అందుతోంది. అయితే ఈ కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో దాదాపు మృతుల సంఖ్య 19కి చేరినట్టు తెలుస్తుంది. మరోవైపు ఈ కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో గాయపడిన వారిని ఎవరినైతే వెలికి తీశారో, ఆ కొండ చర్యల నుంచి బయటకి ఎవరినైతే తీసుకువచ్చారో వారిని 16 మంది దాదాపుగా బయటకు తీసుకున్నట్టు తెలుస్తుంది. వారిని సమీపంలో మెల్పాడిలోని ఒక హాస్పిటల్లో ప్రజెంట్ ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అనేక మంది కొండ చర్యల కింద చిక్కుకున్న నేపథ్యంలో వారందరినీ కూడా అంటే సేఫ్ గా రక్షించేందుకైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి KSDMA అంటే కేరళ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్, అలాగే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించిన రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా ఈ సహాయక చర్యలు పాల్గొంటున్నాయి. ఇక కంట్రోల్ రూమ్ ను కూడా ఏర్పాటు చేసింది కేరళ ప్రభుత్వం. 2 కంట్రోల్ నంబర్లు కూడా ఏర్పాటు చేసి ఆ నంబర్లకు ఫోన్ చేయాలంటూ కూడా సహాయ నిమిత్తం కంట్రోల్ నంబర్లు ఏర్పాటు చేసింది. ఇప్పుడు అందిన తాజా సమాచారం ప్రకారం చూసుకుంటే ఈ మృతుల సంఖ్య 24కు చేరినట్లుగా తెలుస్తుంది. 19 నుంచి, అంటే మొదట 5, తర్వాత 11, తర్వాత 19, ఆ తర్వాత ఇప్పుడు అందిన సమాచారం ప్రకారం చూసుకుంటే 25 మంది ఈ కొండ చర్యలకు విరిగిపడ్డ ఘటనలో మృతి చెందినట్లుగా తెలుస్తోంది. మరోవైపు సహాయ చర్యలు పాల్గొనేందుకు వాయుసేనకు చెందిన 2 హెలికాప్టర్లు, MI-17 హెలికాప్టర్లు, ఒక AHL హెలికాప్టర్ కూడా ఉదయం 7:30 గంటలకు బయలుదేరి ఇక్కడ వాయనాడుకు చేరుకున్నట్టు తెలుస్తుంది. ఈ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల సహాయక చర్యలు కూడా తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది. నిన్నటి నుంచి కురుస్తున్న ఈ వర్షాల వల్ల కొండ చర్యలు వరుసగా
విరిగిపడుతున్న ఈ ఘటన వల్ల ప్రజలు భయభ్రాంతులు గురవుతున్నారు. ఈ కొండచర్యలు విరిగిపడిన ఘటనలో 400 మంది అక్కడ ఆ కుటుంబాలకు సంబంధించి కూడా అక్కడ అనేక మంది నివసిస్తూ ఉన్నారు. కొండచర్యలు విరిగిపడడం వల్ల కుటుంబాలు కూడా ప్రభావితమైనట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ కేరళ సీఎం పినరయ్ విజయన్ తో మాట్లాడారు. సహాయక చర్యలకు సంబంధించి త్వరితగతిన సహాయక చర్యలు పాల్గొనాలి. మరోవైపు అత్యవసర చికిత్స నిమిత్తం మంచి హాస్పిటల్ తరలించి వారందరికీ ట్రీట్మెంట్ ఇప్పించాలి. ఏదైతే కొండ చర్యలను తొలగించేందుకు క్రెయిన్స్ ని కానీ ఇతర సహాయ సిబ్బంది అక్కడ పాల్గొని అందరినీ కూడా సురక్షితంగా బయటకు తీసుకురావాలనేది ప్రధానంగా నరేంద్ర మోడీ పినరయ్ విజయన్ తో మాట్లాడడం తెలుస్తుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించింది. మృతి చెందిన కుటుంబాలకు 2 లక్షలు, గాయపడిన వారికి 50,000 రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఇక మెరుగైన చికిత్స అందించాలి. ఎవరైతే గాయపడ్డారో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలి. చికిత్సకు సంబంధించిన ఖర్చులన్నీ కూడా ప్రభుత్వం భరిస్తున్నట్టు కూడా ఇటు స్టేట్ గవర్నమెంట్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ గా రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇటు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా వాయనాడ్ అనేది కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహించిన ప్రాంతం, అది నియోజకవర్గం. వాయనాడ్ జిల్లాలోని ఈ కొండచర్యలు విరిగిపడిన నేపథ్యంలో రాహుల్ గాంధీ కూడా అప్రమత్తమై అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలను, మరోవైపు ఇటు సీఎం పినరయ్ విజయన్ తో కూడా మాట్లాడారు. కార్యకర్తలందరూ కూడా సహాయక చర్యలో పాల్గొనాలి. పార్టీలకు అతీతంగా అందరూ పాల్గొని సహాయక చర్యలో పాల్గొని సురక్షితంగా వారందరినీ బయటకు తీసేందుకు అందరూ ఈ దీనిలో సహాయక చర్యలో పాల్గొని అందరూ కూడా ముందుకు రావాలంటూ కూడా పిలుపునిచ్చారు. ఇటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే అలాగే అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ ఘటన జరగడం చాలా విషాదకరం అంటూ కూడా సానుభూతి వ్యక్తపరుస్తున్నారు. వారి కుటుంబాలకు కూడా మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాం, అందరికీ అండగా ఉంటామంటూ కూడా వారు చెప్తూ ఉన్నారు. ఇక ప్రతి ఒక్కరు కూడా ఈ సహాయక చర్యలో పాల్గొని అందరినీ ఈ కొండచర్యలు విరిగిపడిన ఘటనలు ఎవరైతే ఎంతమంది అయితే చిక్కుకున్నారో వారందరూ కూడా అంటే అసలు ఎంతమంది ఉన్నారనేది కూడా లెక్క తెలియడం లేదు. కానీ ఆ శిథిలాలను తొలగించి అందరినీ రక్షించాలనేది ప్రధానంగా అందరూ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 25 మంది చనిపోగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా ఇప్పటి వరకు అధికారులు చెప్పిన దాన్ని బట్టి సమాచారం అయితే అందుతుంది. అక్కడ కురుస్తున్న వర్షాల వల్ల సహాయక చర్యలకు కొంతమేర ఆటంకం ఏర్పడుతుంది.